హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఆయన పొద్దున్నే లేసి ఇంకా క్యాప్సికమ్ కట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత ఉదయాన్నే కట్ చేస్తున్నాడు అని టైం చూస్తే 5 అవుతుంది. ఎందుకు కట్ చేస్తున్నావంటే, నాకు లంచ్ బాక్స్ ఉంది మర్చిపోయావా అన్నాడు. ఇంకా సర్లే కట్ చేయనేసి నేను లేసేసి వేరే పని మొదలుపెట్టేసాను ఇంకా. ఇంకా దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేసి నేను వీడియోలో చెప్తాను. మీరు వినేసేయండి. అలాగే నేను క్యాప్సికమ్ కర్రీ ఎలా వండుతున్నానో మీరు చూసేయండి. క్యాప్సికంలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. అదేనండి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. క్యాప్సికంలో ఇమ్యూనిటీ శక్తి కూడా పెంచుతుంది. అలాగే చర్మం మరియు ఎముకలను మెరుగుపరుస్తుందండి. అలాగే చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ కంటెంట్‌ను గ్రహిస్తుందండి. అలాగే ఐరన్ లోపం నుంచి కూడా ఇది నివారిస్తుంది మనకును. క్యాప్సికమ్‌ను మనం ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి. క్యాప్సికమ్‌ను రెగ్యులర్‌గా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరాను సక్రమంగా జరిగేలా చేస్తుందండి. క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇది హెల్త్ అండ్ యాంటీ క్యాన్సర్‌గా ఏజెంట్‌గా కూడా ఇది పనిచేస్తుందండి. క్యాప్సికమ్‌ను హార్ట్‌కు చాలా మేలు చేస్తుందండి. అలాగే డయేరియా వంటి జబ్బులు మన దరి చేరకుండా చేస్తుంది. క్యాప్సికమ్‌ను మనం రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఎక్కువగా లభిస్తాయండి. క్యాప్సికమ్ కర్రీ నేను 3 ఎగ్స్ ఏసి అయితే వండినానండి. కర్రీ మాత్రం చాలా టేస్ట్‌గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.